ఇక జిల్లాకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించండి. ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉన్నది. ఈ లోపే మొత్తం తెలంగాణలో అసలైన నాయకులను ఎంపిక చేసుకోవచ్చు. పార్టీ ఓడిపోయినా పర్వాలేదు, తాము మాత్రం గెలవాలనుకునే నాయకులు, ఆ బుద్ధితోనున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంగతి ఏందో తేలిపోతుంది. గ్రూపులు కడుతున్న నాయకులు వాళ్ళ జాతకాలు కూడా మొత్తం బయటపడతాయి. అప్పుడే బీఆర్ఎస్ మళ్ళీ ప్రభంజనం సృష్టించే అవకాశం ఉంటుంది. మరి దీనిపైన కార్యకర్తలు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కానివ్వండి, ఉద్యమకారులు కూడా మీరందరూ ఏమనుకుంటున్నారు, ఇది అవునా కాదా అనేది ప్రతి ఒక్కరు కామెంట్లో తెలపండి. ఇదంతా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ లో నడుస్తున్న తంతు. చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వీటి వల్ల పార్టీ కూడా దెబ్బతింటా ఉన్నది. మరి పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవాలి కదా, టైం ఉంది కదా. ఇంతగానం ఉన్నప్పుడు, ఇంతగానం చెప్పినప్పుడు దీనిలో కొన్ని పాయింట్స్ కూడా మీరు పాటిస్తే 100కు 100% ఏం ప్రాబ్లం లేకుండా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలపండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు షేర్ చేయండి. మన నేటి రాత్రి 9 ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.